హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం జేఎన్టీయు అనంతపూర్ వాళ్ళకు ఉన్నటువంటి టాపిక్ మనకి తెలుసు. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో యూనిట్ 3లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఎలా చదవాలి అనేది చెప్తాను చూడండి బేటా. ఇది మనకు వచ్చేసి థర్డ్ యూనిట్ అంటే 6 and 7 అవునా. ఇక్కడ ఏమొస్తుంది, బి ఏమొస్తుంది, ఆర్ అనే ఆప్షన్ ఉంటుంది. మేడం నాకు పర్ముటేషన్స్ కాంబినేషన్స్ అసలు రావు అనేవాళ్ళు అసలు బేసిక్ పర్ముటేషన్ అంటే ఏంటి, కాంబినేషన్ అంటే ఏంటో చూడండి. విత్ రిపిటేషన్స్ ఉంటే ఎలా చేయాలి, వితౌట్ రిపిటేషన్స్ ఉంటే ఎలా చేయాలి, ఎన్యూమరబుల్ పర్ముటేషన్స్ అంటే ఏంటిది. ఓకే, అందులో 4 టైప్స్ ఉంటాయి. మళ్ళీ పర్ముటేషన్స్ కాంబినేషన్స్లో డిఫరెంట్ టైప్స్ ఏంటి, ఎలా వస్తాయి అనేది నేను చాలా క్లియర్గా చెప్పాను మన యూనిట్లో. ఇక్కడ కంపల్సరీ పర్ముటేషన్ కాంబినేషన్లో వస్తుంది. ఐదర్ ఇట్ మే బి ఎన్యూమరబుల్ కావచ్చు, విత్ రిపిటేషన్స్ ఆర్ వితౌట్ రిపిటేషన్ కావచ్చు, సర్క్యులర్ పర్ముటేషన్ కావచ్చు. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా లైక్ మిస్సిసిపి కొన్ని మనం ఆల్రెడీ చేసాము, కంపల్సరీ ఒకటి పర్ముటేషన్ కాంబినేషన్ నుంచి వస్తుంది. మరి ఇంకొకటి ఎక్కడి నుంచి వస్తుంది మేడం అని అంటే, ఇది కంపల్సరీ బైనామియల్ కోఎఫిషియంట్ ఆర్ మల్టీనామియల్ కోఎఫిషియంట్. మరి బైనామియల్ మల్టీనామియల్ కోఎఫిషియంట్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే, 2 వేరియబుల్ ఉంటే బైనామియల్ అండ్ 3 వేరియబుల్ ఉంటే మల్టీనామియల్. వాటి మీద యాక్చువల్గా వాటి థియరమ్స్ కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. వాటి మీద థియరమ్స్ ఉన్నాయి. అఫిలియేటెడ్ వాళ్ళకైతే ఉన్న వాళ్ళు మన ప్లేలిస్ట్లో థియరమ్ కూడా ఉంది, బైనామియల్ మల్టీనామియల్ థియరమ్స్. ఓకే, కంపల్సరీ మల్టీనామియల్లోనైతే షూర్ వస్తుందండి ఒక కోఎఫిషియంట్. అంటే 3 వేరియబుల్స్ ఉంటాయి, x ప్లస్ వై ప్లస్ జెడ్ టు ది పవర్ ఆఫ్ 10 నుండి సో అండ్ సో కోఎఫిషియంట్ z yz టు ది పవర్ ఆఫ్ 10 ఆర్ y9 ఇలాంటివి కనుక్కోండి అని అలాంటి క్వశ్చన్ వస్తుంది. మేడం మరి నేను పర్ముటేషన్స్ కాంబినేషన్స్ వదిలేయొచ్చా అనుకుంటే, అట్లీస్ట్ మన ప్లేలిస్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్ నేర్చుకోండి, ఒక క్వశ్చన్ చేస్తారు. బైనామియల్ మల్టీనామియల్ టోటల్ నేర్చుకోండి బెట. ఎందుకంటే ఒకవేళ బేసిక్ క్వశ్చన్ ఇచ్చేసి బైనామియల్ మల్టీనామియల్ ఇస్తే అట్లీస్ట్ 5 అయితే పక్కా వస్తే మీరు పర్ఫెక్ట్ నేర్చుకుంటే అక్కడ 5 లేదంటే ఒక 2-3 మార్క్స్ వచ్చే విధంగా అయినా చూసుకోండి. ఈ విధంగా ప్రిపేర్ అయితే మీరు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేస్తారు. బట్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు ఒకసారి మాత్రం ప్రాక్టీస్ చేశారనుకోండి, పర్ముటేషన్ కాంబినేషన్ ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. కాబట్టి పర్ముటేషన్ కాంబినేషన్ని పర్ఫెక్ట్గా చేయండి. అండ్ తర్వాత బైనామియల్ మల్టీనామియల్ అసలు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఎవరు వదిలేయొద్దు, ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి. జేఎన్టీయు అనంతపూర్ వాళ్ళకైతే థియరమ్స్తో పాటు ప్రాబ్లమ్స్ చేయండి. మరి ఈ యూనిట్ గురించి ఇంకా డీటెయిల్గా కావాలి అనంతపూర్ వాళ్ళైతే ఇదే సేమ్ యూనిట్ జేఎన్టీయు హైదరాబాద్ వాళ్ళకు ఉందండి, అది R18 R22. ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియోది అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇంకా మోర్ మీకు క్లారిటీ కావాలనుకుంటే. బట్ వీడియోకి లైక్ షేర్ కమెంట్ అనేది కంపల్సరీ ఇవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.